పీఠాలన్నిటికీ భవ్యమైన ఆలయాలు కనబడతాయి అనుకోవడానికి లేదు. కామాక్షి మందిరం చూస్తే బహు శోభాయమానంగా కనబడుతుంది శక్తిపీఠంలో. కొల్హాపురి మహాలక్ష్మి అలాగే కనబడుతోంది. అలాగే కామగిరి కామాక్ష కూడా గొప్పగానే కనబడుతోంది. కానీ అంత విశాలాక్షి మందిరం ఊహించుకుంటే గూడు మిగిలిందండి. ఎందుకంటే వీడు గుళ్ళు కట్టడం, వాళ్ళు కూలదొయ్యడం, ఇలా జరిగి 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 ఔరంగజేబుతో ప్రారంభమైన తర్వాత కొన్ని శతాబ్దాల కాలము నిరంతర 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 ఆలయ ధ్వంసములే జరిగే కాశీక్షేత్రంలో. గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న పెద్దలకు ఎలాగూ స్పందన ఉండదు. కనీసం యువత కాస్త స్పందించిన అసలు భారతీయతని కాపాడుకోవడానికి ఏం చెయ్యాలో ఇలాంటి కీలక తరుణంలో ఆలోచిస్తాడు. ఇక్కడ జడత్వం ఆవహించింది భారతదేశానికి. ఏ ఆర్తితో చెప్తున్నామో చూడండి. ఇక్కడ ఎంత శక్తిపీఠమయమైన భూమియే, అణువణువు శక్తిపీఠమే. ఎందుకంటే 64 కోట్ల శక్తిపీఠాలు ఉంటే ఎక్కడున్నాయి? ఇంకా విస్తరించే నేపాల్ వరకు ఉన్నాయండి. ఒక అంతా కలుపుకునే భరతవర్షం, భరతఖండం. మన దృష్టిలో నేపాల్ విదేశం, కానీ అక్కడికి వెళ్ళి ఆచమనం చేస్తే భరతవర్షే భరతఖండే అనే చెప్పుకోవాలి. అంతా కలిపి భరతవర్ష భరతఖండం. ముక్కలయ్యింది బాధ. అయితే మనదైన కాశ్మీరంలో సరస్వతీదేవికి ఆలయం కనబడదు. వెళ్ళండి. కాశ్మీర్ అయితే సరస్వతి అమ్మవారి ఆరాధనలో కాశ్మీర పురవాసిని అంటే చాలు సరస్వతి స్పందిస్తుంది. అమ్మ నీ కాశ్మీరంలో గుడి లేదు, నువ్వు ఉన్నావా అని అడగకూడదు. గుడి లేకపోవచ్చు, కాశ్మీర్లో సరస్వతి ఉంది. ఎందుకంటే రాగితీగలో విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటే దాని మీద చెత్త కుప్ప పడిస్తే రాగితీగ కనిపించదు. కానీ సరి అయిన పద్ధతిలో అది పక్కకి తీసి స్పర్శిస్తే శక్తి బయటకు వస్తుంది. కనుక ఇప్పుడు మన యొక్క అజ్ఞానం చేత, అవివేకం చేత, ఇతరుల దుర్మార్గం చేత శక్తిపీఠం మరుగవుతోందే తప్ప శక్తి నశించదు. ఇది తెలుసుకోవాల్సింది. అలాగా ఈ శక్తిపీఠములు ఎల్లవేళలా ఉంటాయి. అయితే పురాణ కథలు జాగ్రత్తగా వినేటప్పుడు ఒక్కొక్క శక్తిపీఠాలకు ఒక్కొక్క కథ చెప్తారు. ఆ కథాకాలం చూస్తూ ఉంటే శక్తిపీఠాలు ఏర్పడిన కాలంతో సంబంధం కనిపించదు. ఉదాహరణకి లంకాయాం శంకరీదేవి. ఏ లంక? ఇది పెద్ద ప్రశ్న. ఇప్పుడు కనబడుతున్న లంకేనండి? కాదని కొందరు, అవునని కొందరు. అసలు విభీషణుడు నేటికి లంకని పాలన చేస్తున్నాడని, కల్పాంతం వరకు ఉంటాడని మనకి పురాణాలు చెప్తున్నాయి. మరి విభీషణుడు లేడు, లంక లేడు అంటే అది సూక్ష్మభూమికి సంబంధించినటువంటిది అని చెప్పుకోవలసింది. కనుక లంక ఏది అంటే ఇది ఆఫ్రికా ప్రాంతాల్లో ఏదో ఉందని కొందరు, ఇలా ఒక్కొక్కరు ఏదో వ్యవహారం. కానీ మనం అనుకుంటున్న లంక అనుకుంటే తప్పేమీ లేదు. దీనికి సంబంధించి ఒక కథ చెప్తారు. రావణాసురుడు ఆ పరాశక్తిని బంధించి తీసుకువచ్చి పెట్టుకుందాం అనుకున్నట్టు తన లంకలో. వాడు బుద్ధి అదే. అందుకే సీతమ్మని తీసి బంధించడం కూడా పరాశక్తిని బంధించడమే గట్టిగా ఆలోచిస్తే. అంతకుముందు కైలాసం దగ్గరికి వెళ్ళి ఆవిడని తీసుకొద్దాం అనుకున్నట్టు. కానీ ఆవిడ బంధింపబడుతుందా? తన శక్తితో నొక్కింది గట్టిగా. దానితో ఇంకా అందితే జుట్టు, అందకపోతే కాలు కదా. అమ్మ క్షమించమ్మా, నేను ప్రార్థిస్తున్నాను. అదండి కావాలి. అసుర బుద్ధి శక్తిని అధీనం చేసుకోవాలనిపిస్తుంది. శక్తి అధీనం కాకపోతే కాళ్ళ మీద పడుతుంది. అది చూస్తున్నాం ఇక్కడ. ఎప్పుడైతే కాళ్ళ మీద పడ్డాడో అప్పుడు దయతో కరిగిందిట తల్లి. కరిగి శివుడు అనుమతిస్తే నీ లంకకొచ్చి నేను ఉంటాను. ఎందుకంటే అమ్మ ఉంటేనే వాడు లంక ఉంటుంది. అమ్మవారు అనుగ్రహం లేకపోతే వాడు పాలించలేడు. వాడికి ఐశ్వర్యం ఎక్కడ, జ్ఞానం ఎక్కడ, క్షేమం ఎక్కడ? అమ్మ అనుగ్రహం ఉండవలసిందే, వాడికైనా కావాల్సిందే. అందుకు శంకరి అనుగ్రహిస్తే శాంకర్ వస్తుంది. అందుకు శంకరుణ్ణి ప్రార్థన చేసేట. అందుకు శివుడిని ప్రార్థన చేయగానే శివుడు దయామయుడై ఆ శక్తికి సమ్మతినిచ్చాడు. అప్పుడు శివుని యొక్క శక్తి శాంకరి